ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 3వ అధ్యాయము 25-26 వచనాలు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును. ప్రియులరా, రాజైన సొలొమోన్, జ్ఞాని అయిన సొలొమోన్ ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన ఈ సామెతల గ్రంథాన్ని రచించాడు. ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆకస్మికమైన భయము అంటే అనుకోకుండా ఒక్కొక్కసారి మనిషికి భయం వచ్చేస్తుందండి. అప్పటి వరకు నవ్వుతూనే ఉంటాడు, అప్పటి వరకు బాగానే ఉంటాడు. ఉండి ఒక్కసారిగా తను ఎంతో విపరీతమైన భయమునికి గురి చేయబడతాడు. అటువంటి వారితో దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం ఏంటంటే, నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును. ఎందుకంటే మానవ జీవితంలో ఎన్నో భయాలు కలుగుతున్నాయండి. ఆనాడు భక్తుడైన పౌలు అంటున్నాడు, వెలుపుట ఎన్నో పోరాటాలున్నాయి, లోపల ఎన్నో భయములు కలుగుచున్నాయి, అయినా దేవుని ధైర్యము మమ్మల్ని ఆదరిస్తుంది. అంటే దేవుడు దేనికి మనకు ఆధారముగా ఉంటాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, మనల్ని ధైర్యపరచడానికి ఆయన ఆధారముగా ఉంటాడు. ఆనాడు భక్తుడైన యోబు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని. మన నిరీక్షణకి ఆయన ఆధారముగా ఉంటాడు, మన ధైర్యమునకు ఆయన ఆధారముగా ఉంటాడు. అలాగే భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. మన నీతికి కూడా ఆధారముగా ఉంటాడు, మన జీవనానికి ఆయన ఆధారముగా ఉంటాడు, మన జీవితానికి కూడా ఆయన ఆధారముగా ఉంటాడు. కావున ప్రతి ఒక్కరికి ఆయన ఆధారముగా ఉన్నాడు కాబట్టే భయపడవలసిన పని లేదు. మానవ జీవితంలో ఎన్నో పోరాటాలు కలిగినప్పుడు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు గుండా నడుస్తున్నప్పుడు, ఎన్నో హఠాత్తుగా వచ్చే ఆకస్మికమైన భయాలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి భయపడకుండా దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటూ మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యముతో దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే ఎన్ని భయములు కలిగినా దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.